హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ క్రేజీ కపుల్. ఈరోజు మనం వచ్చేసాం బన్సీలాల్పేట్ సికింద్రాబాద్లో ఉన్న 6 స్టెప్ వెల్. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. క్యాష్ పేమెంట్ అండ్ యూపీఐ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 1, అగైన్ ఈవినింగ్ 4 to 8 PM. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిన తర్వాత 3 ఫోటో గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ అవి విజిట్ చేద్దాం. ఇది ఒక ఫ్రెష్ వాటర్ స్టెప్ వెల్. దీంట్లో 6 లెవెల్స్ ఉంటాయి. ఇది 17th-18th సెంచరీలో బిల్డ్ చేశారు కాకతీయులు. ఈ గ్యాలరీ 1లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్లో మనం చూడొచ్చు ఈ వెల్ క్లీన్ చేయకముందు ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది ఫోటోగ్రాఫ్స్ పెట్టారు. ఈ వెల్ యొక్క డెమో పీస్ ఒకటి ఇక్కడ పెట్టారు వుడెన్తో చేసి. ఇది చాలా క్లియర్గా ఉంటుంది వ్యూ. ఈ వెల్లో ఉన్న 6 డిఫరెంట్ లెవెల్స్ని ఇక్కడ మనం విజువల్గా చూడొచ్చు. ఈ గ్యాలరీకి ఫ్రంట్ సైడ్ ఒక పార్క్ ఉంది. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి. ఇప్పుడు మనం గ్యాలరీ 2లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ చూద్దాం. ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్లో కూడా మనకి వెల్ రీస్టోర్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోస్ని ఫ్రేమ్స్ కట్టి ఇక్కడ పెట్టారు. ఫ్రెష్ వాటర్ రావడం మనం చూడొచ్చు ఈ ఇమేజ్లో ఆఫ్టర్ రీస్టోరేషన్. ఈ స్టెప్ వెల్ యొక్క సైడ్ ప్లాన్ కూడా మనం చూడొచ్చు. గ్యాలరీ 2 కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం గ్యాలరీ 3లోకి వెళ్దాం. గ్యాలరీ 3లోకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ స్టెప్ వెల్ని రీస్టోర్ చేస్తున్నప్పుడు దొరికిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఇలా ఈ గ్లాస్ కంటైనర్లో పెట్టారు. ఇందులో దొరికిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఇవి. ఇక్కడ కొన్ని పార్ట్స్, శంఖం, కొన్ని గాడ్ ఐడల్స్ అవన్నీ దొరికినవి. స్టెప్ వెల్ యొక్క నైట్ వ్యూ వచ్చి ఎలా ఉంటుంది మనం రియల్గా కూడా చూద్దాం నెక్స్ట్. కొన్ని ఇంజనీరింగ్ సైట్ ప్లాన్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ ఒక లాబీ ఉంది కానీ ఇది క్లోజ్ చేసి ఉంది. గ్యాలరీ 3 నుంచి మనం స్టెప్ వెల్ వ్యూ చూస్తే ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం 3 గ్యాలరీస్ కంప్లీట్ చేసిన తర్వాత పార్క్ వ్యూ చూద్దాం ఒకసారి. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఈ పార్క్ నుంచి ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ వ్యూ చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఈ పార్క్ చాలా బాగుంది. ఈ పార్క్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెల్ దగ్గరికి వెళ్దాం. ఇది వెల్ దగ్గర మెయిన్ వ్యూ. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది, సో ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. వెల్ యొక్క డిఫరెంట్ లెవెల్స్లో లైటింగ్ పెట్టారు. ఈ లైటింగ్ చూడడానికి మనకు చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తే మనం ఈ లైటింగ్లో ఈ బిల్డింగ్ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. వెల్ని దగ్గర నుంచి చూడడానికి ఇదే లాస్ట్ స్పాట్. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఇంకా కిందకి కూడా అలౌ చేసేవారట. అప్పుడైతే మనం వెల్ దగ్గరకు కూడా వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడైతే ఎక్కడో క్లోజ్ చేస్తారు. సో ఇదే మనకి ఫైనల్ లొకేషన్. ఇక్కడ నుంచే మనం వెల్ని చూడొచ్చు. ఈ స్టెప్స్ పైన కొద్దిసేపు కూర్చొని వెళ్ళొచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్. సో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.